నీతికిని సమాధానమునకు రాజు. అర్థమైనా? నీతికి రాజు, సాతాను అవినీతికి రాజు. సాతాను కలహమునకు రాజు, దేవుడు సమాధానమునకు రాజు. ఎంత నా వర్తమానం నీకు అర్థమైనా నువ్వు ఎక్కడునో అక్కడ ఉండమని చెప్పాను నేను. ఎటు కథలకు నువ్వు అని చెప్పాను నేను. అర్థమైందా? నువ్వు ఇక్కడికి వచ్చి అని ఏం చెప్పను, భేవానం ఇక్కడికి వచ్చేస్తాడా? అది నీతి కాదు. అది నువ్వు అక్కడే ఉండు. ఆమెను హల్లెలూయా. చూద్దాం. వేదాంత పండితులు, విద్యగలవారు, గొప్పవారు ఏమనంట, ఈయన గురించి వేరువేరు అభిప్రాయాలు కలిగి ఉన్నారట. జ్ఞానులు, గొప్పవారు, వేదాంత పండితులు, వాళ్ళు వీళ్ళు ఈయన గురించి వేరు అర్థాలు కలిగి ఉన్నారట. దేవుడు అంటవా? మానవుడు ఉన్నాడు, ఇదేంటి అదేంటి, దేవుడైతే పుట్టడం ఏంటి, చచ్చిపోవడం ఏంటి, ఇప్పటికీ ఉన్నాయండి. ఇంకో గొప్ప సంగతి చూస్తే కానీ నమ్మలేదు నేను. మీరు చూడకని నమ్మారు మీరు. అది నాకని మీరే ధన్యులు. తోమా ధన్యుడు. తోమా లాంటి వాళ్ళు మీరు. తోమా నేను చూస్తే నమ్ముతామని చెప్పాము. అయితే చూడమని నన్ను, చూడమని తోమాని. 2000 సంవత్సరాల క్రితం అతన్ని, 2000 సంవత్సరాల తర్వాత నన్ను చూసారా? అయితే చూడు. అబ్బాబాబా, ఎంత ధన్యకరమైన జన్మ ఇదే. నీ తండ్రి నీతిమంతుడు అయితే నువ్వు కూడా నీతిమంతులు అవ్వాలి. మీరు, నీ తమ్ముడు, నీ తండ్రి ఖచ్చితంగా సమాధానపరుడైతే నీవు కూడా కుమారులు కుమార్తెలు సమాధానం అయి ఉండాలి. నీ తండ్రి రాజు అయితే మీరు కూడా రాజులు అయి ఉంటారు. అందుకే ఎవడో బానిసలుగా ఉన్నాం మనం. బానిస బ్రతుకు, దాసత్వ బతుకు, చెర బతుకు, ఇంకేం లేదు. అది అలాంటి బతుకు కోసం దేవుడు నిన్ను ఎన్నుకొనలేదు. హల్లెలూయా. ఏమన్నా చెప్పండి. క్రీస్తు ఒక వ్యక్తి కాదు. చూడండి చెప్తాను. క్రీస్తు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఒక పురాణ పురుషుడు కాదు, ఒక వేదాంత పండితుడు కాదు, వ్యక్తి కాదు, పురాణ పురుషుడు కాదు, వేదాంత పండితుడు. నా దగ్గర వేదం ఉంది రమ్మన్నాడేంటి? వీళ్ళు ఎట్టుకుంటారు పేర్లు, చతుర్వేది, ద్వివేది, త్రివేది అని. చతుర్వేది అంటే 4 వేదములు తెలిసినవాడు, ద్వివేది అంటే 2 తెలిసినవాడు, త్రివేది అంటే 3 తెలిసినవాడు. ఈయన ఏ వేదాంత పండితుడో? పుట్టి ఏ పాఠశాలకు వెళ్ళినా 1వ తరగతి చదువుకున్నాడా? సంతకం కూడా రానోడు. సంతకం. ఆమెను హల్లెలూయా. అలాంటి వాడు కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక పురాణ పురుషుడు కాదు, ఒక వేదాంత పండితుడి కాదు. మరి ఎవరు దేవుడు? సర్వశక్తి గలవాడు. కొందరు బలం దాని మీదే పనిచేస్తుంది, కొందరు ఒకరి శక్తి దాని మీద పనిచేస్తుంది. కానీ సర్వశక్తి ప్రతి దాని మీద తన శక్తి, ప్రభావము, బలమును కలిగి ఉన్నవాడు. వర్షం పడుతుందా? ఇలా వేసుకో. నా మాటలు ఏంటావు? మాటలు ఇలాగ వేసుకో. మాటలు దొరకవు. ముంచుకొచ్చేస్తుంది. ముంచుకొస్తున్న తుఫాను మీద మాట్లాడతాను. ఏ వర్తమానం అదే? ముంచుకొస్తున్న తుఫాను. ఒళ్ళు జలధరించే విషయాలు ఉన్నాయి. చెప్తాను. ఇవన్నీ చెప్పకుండా ఉన్నాం. ఒకవేళ చెప్పకపోతే రక్తాపరాధం. ఆ పిల్లోడు రక్తం నీ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు ఎవరంటే అపరాధులు, నేను అవుతానన్నాడు. చూపిస్తాను వర్తమానం. వచ్చే ఎవరా? నేను రక్తాపరాధిని అవుతాను. ఆ రక్తముకి నీవే దోషివే. నిన్ను హెచ్చరించకుండా, అర్థమవుతుందా? నీకు బోధించకుండా. అది బాబు వర్తమానం అంటే. అది నేను ఈ తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు, ఈ తెలుపుని తెలుపు, ఈ నలుపుని నలుపని నేను చెప్పకపోతే నేను పాపిని, దోషిని, అపరాధిని అవుతానన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ప్రభువా ఏమంటున్నారు? చివరికే ఏమంటున్నారు పిల్లల? పిచ్చి సంఘానికే నేను సంఘము పిచ్చి పోగొడుతుంది.
కొత్తగా నేను పిచ్చిదాన్ని చేయదు ఇది. నీ పాత పిచ్చితో తిరుగుతున్నా కనుక అందరూ నీకు పిచ్చిగానే కనబడతారు. ఏమండే కామెర్లలోకి లోకమంతా ఎలా కనబడుతుందే? ఖచ్చితంగా కనబడుతుంది. పిచ్చి పోయినోళ్ళు మనం, అది అర్థమైందా? నీ ఇక్కడికి వస్తే ఉన్న పిచ్చి అంతా పోతాయి. పిచ్చి మత అదొక రకమైన ఉన్నమానం. వీళ్ళ ఊళ్ళో పిచ్చి ఆసుపత్రి ఉంది. వీళ్ళు చూసి నవ్వుతారా? వాళ్ళు ఎంత భయపడతావు నువ్వు? వాళ్ళకి పెద్ద పెద్ద దోశలు వేసి అందులో పెడతారు గదుల్లోను. నేను చూసి ఏం చేస్తారు వాళ్ళు? భయపడతారు. ఒకటి మా ఆవిడ తీసుకొస్తావా ఇంటి దగ్గర, మా వాళ్ళు ఎలా అన్నీ బాగా అడుగుతారు. ఉన్నటువంటి పిచ్చిలో పిచ్చి 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 అవతారం ఎత్తుతాడు. అది పిచ్చి. కాసేపు మంచిగానో దా పొట్లాలు బ్యాగులు ఏమిటంటే ఇలా ఇచ్చేయండి. ముందు కూర్చోండి హాయిగా. అవి ఇస్తారు. వెనక్కి జరగగలవా? పర్లేదా? అక్కడికి సీట్ ఇచ్చేయండి, కింద కూర్చోండి పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. చక్కగా ఆస్వాదించండి వర్తమానాన్ని. ఇప్పుడు చూద్దాం. ప్రారంభం లేనివాడు, ముగింపు లేనివాడు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, జీవమునికి ఆది అయినను అంతమైనను లేనివాడు, ఉన్నవాడు అనేవాడు, ఆది సంభూతుడు, స్వయంభవుడు. పద ప్రయోగం అద్భుతంగా ఉండాలి. అందుకనే పాపం ఆ ఫోన్ చేశాడు. ఏమండి అయ్యగారు అనకూడదు కానీ మా పాస్టర్ని ఏమన్నా బాబు, ఇదే వినబుద్ధి అవుతుంది అన్నాడు. వెళ్ళైంది. ఇతర దేశాలకు కూడా తెలుగు వాళ్ళు వింటున్నారు. బయట నుంచి ఫోను, మేము విన్నామని చెప్పి. ఎక్కడ ఉంటున్నావు నువ్వు? చెన్నై సెంట్రల్ సిటీ కాదు, హైదరాబాద్ సెంట్రల్ సిటీలో ఉన్నామని చెప్తున్నావు. అర్థమైందా? ఆమెను హల్లెలూయా. జీవమునికి ఆది లేదు, అంతము లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ప్రారంభం లేదు, ముగింపు లేదు, ఉన్నవాడు అనువాడు, ఆది సంభూతుడు, స్వయంభవుడు. ఆయనే శాలేము రాజు, నీతికి రాజు, సమాధానమునికి రాజు. ఇప్పుడు అర్థమైందా? ఆయన వ్యక్త, పురాణ పురుషుడా, వేదాంత పండితుడా, ఆది అంతములు లేనివాడు. మనకి ఆది ఉంది, అంతం ఉంది. పుట్టావు కనుక, ఇప్పుడు పుట్టావు కనుక ఆది అంతం ఉంది. ఇంకొకసారి మన ప్రాణం పాతాళములు అంతము కాకుండా పరలోకములో జీవించులాగానే చేశాడు. అర్థం చేసుకో. ఈ ప్రాణం పాతాళములు అంతమైందా? అందువల్ల మనకి కూడా ఆది అంతములు లేకుండా చేశాడు. ఇప్పుడు అర్థం చేసుకో. ఎందుకంటే ఆదిలో ఉన్నావు, నీవు అంతములో ఉండబోతున్నావు, కాలమధ్యుడు గుండా ఉంటున్నావు. బాబా అర్థమవుతుందా? రాజుగారు క్యాచ్ చేయండి. చూసారా ఎంత అద్భుతమైన దేవుడో? అలాంటి వాణిని పిండి బొమ్మలు, మట్టి బొమ్మలు, ఆ బొమ్మలు, చెక్క బొమ్మలు, రాతి బొమ్మలు, ఆ బొమ్మలు, ఈ బొమ్మలు ముంచెత్తేస్తున్నాయి ఈ దేశాన్ని, లోకాన్ని కాదు. ఆడి తొక్కుకుని వెళ్ళిపోతాడు అమెరికా వాడి బొమ్మని. ఆడికి ఇందులో ఆడికి తెలిసి అందులో ఏమీ లేదని మన దేశము నిండా ముంచెత్తుతున్నాయి. అక్కడ ఉన్న భారతీయ స్త్రీ లేడీ మన ఇండియా నుంచి వెళ్ళింది, ప్రార్థన చేయించుకుంటుంది. సరే ఇలా చూడండి నా వైపు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అటువంటి దేవుడు ఏమన్నాను? అటువంటి దేవుడు ఇంకను మన మధ్య జీవించుచున్నాడటండి. క్యాన్సర్ తప్పన పోయిందంతే. ఫోన్ కాల్తో పోయింది. ఫోన్ కాల్తో దయ్యం పోయింది. ఏలే సాక్ష్యం. ఇద్దరు ఆడపిల్లలు వెళ్తే ఆడు ముక్కులో రక్తం అయిపోయింది. బ్రాంచెస్ పెట్టుకుని కోట్లు కోట్లు కొలగొట్టేస్తున్నారు. ఎంత పాపమో వాడిని ఎంటాడుతుందో ఒక దినాన్ని చూద్దిగాని. పైసా కోసం పాపం చెయ్యొద్దు. పైసల కోసమా కావలసిన ధనం ఎక్కడ పోసుకుంటావు అని అడిగే రోజు వస్తుంది నీకు. నేనేం చేసుకోను దాన్ని. ఆ డబ్బుని జ్ఞాపకం చేసిన మనసును పాటు చేసేవనే స్థితి వస్తుంది మనకి. ఎందుకంటే దాని వైపు నువ్వు చూడలేదు, అది ఇచ్చిన వాడి వైపు చూస్తావు. ఇప్పుడు లేదా అప్పుడు నువ్వు ఆ నిజమైన నీతిమంతులు ఏం చేస్తారు? దాని వైపు చూడరు. అర్థమైందా? నేను కూడా ఇదివరకు నూనె ఎంత ఉంది? 2 రోజులు వస్తుంది. బియ్యం ఎన్ని? 3 రోజులు వస్తాయి. చోట్ల వదిలేసింది. ఇక అవి ఇప్పుడు నిండారులుగానే ఉన్నాయి. ఏదో ఈ 10 కేజీలు తరిగాయా?
బొంబాయిలో అలాగే పిండి తరగలేదు ఒక విధవరాలు ఇంట్లో. ఈ వర్తమానంలో ఉంటుంది ఆమె. పాస్టర్ గారు వర్తమానం చెప్పారు, ఎదవరాల మీద ఏలియా మీద చెప్పారు. 3.5 ఏళ్ళు పిండి తరగలేదట, కొడుకులు చూడట్లేదు, వాళ్ళే బొంబాయిలో ఎడుతున్నారు. ఒక చిన్న జంబు, దాన్ని ఏమంటారు, జుబడా, క్షమించాలి, దాన్ని ఏమంటారు బొంబాయిలో, చిన్న గుడిసెలు ఉంటాయి కదా, జుబడాలో ఉంటుంది. బాబు ఎవరి దిక్కు? ముసలిళ్ళకి ఎవరి దిక్కండి? వర్తమానం ఏంటండి? అలా ప్రార్థన చేసిందంట. పిండి నూనె తరగలేదు కదా, నేనే వెదరాలే కదా, నా పక్షమనే నువ్వు దెబ్బలాడుతానని అన్నావు కదా అని ప్రార్థన. 3 ఏళ్ళు తరగలేదు, 3.5 ఏళ్ళు అక్కడ కూడా. చిట్ట చివరికి పోలీసులు వచ్చి కూడా పరీక్ష చేశారు, తరగట్లేదు, ఇది ఎలా వస్తుందని. అప్పుడు దేవుడు ఆదికాండములోనో, ప్రకటన గ్రంథములోనో, చరిత్ర గ్రంథాల్లోనో, సువార్తల్లోనో, పత్రికల్లోనో, నాటి నుండి నేటి వరకు, రాబో వరకు దేవుడు ఆ తరిగే వరకు ఉండదు. నువ్వు తిని చూడు, అదే ప్రార్థించుడు, ఆ పిడికిని పక్కడి ప్రార్థించుడు, తిని చూడు, తరిగితే ఒట్టు. అది వర్తమానం ఎలా ఉండాలి? తరగదు, డబ్బు తరగదు, బలము, ఆయుష్ ఏమి తరగండి, వృద్ధాప్యమో రాదని చెప్తున్నాడు. అదే బలం ఉంది నాకు, నేను నమ్మితేనే అంతే. నాతో ఎవరు నడలేరు, నాతో నడిచే నాకు జబ్బు అయిపోయింది. ఫోన్ చేశారు, ఆమెను అలా నడిపించేసేవేంటి అని అడిగారట. ఎలా నడిపించేశాను అన్నాను. నాదనా మరి 2 బ్యాగులు, మళ్ళీ మా హ్యాండ్ బ్యాగ్ నాకు ఆవిడ ఇచ్చి 2 బ్యాగులు ఎట్టుకుని వెళ్ళిపోతున్నాను నేను. ఆవిడ ఎవరు రాలేకపోతుంది ఒట్టి చేతులతో. అలా నడిపించేసేవేంటి, ఆటో కట్టించేపోయి నా వెనకాల వస్తారు కదా, నాకని చిన్నది కదా అని నేను అనుకున్నాను. అర్థమైందా? మరి నాకని చిన్నదాను, నువ్వు నడవు కదా. పైగా బ్యాగులో నాకు 3 బ్యాగులు వేసావు. బలమో తరగదు, అవలేలు చాలా బాగుంటుందండి. అయ్యి దేవుని పిల్లలు ఖర్జూర వృక్షం వల్ల మోవి వేస్తారు, వృద్ధాప్యం రాదు. ఎప్పుడో ఏ దుఃఖమో, ఏ ఆలోచన, ఏ విచారమో, ఆమె హల్లెలూయా, ఎప్పుడు ముఖంలో ఒక రకమైన ప్రశాంతత. అర్థమవుతుందా? ఉదయం ఏడిపోతే సందాలకు వెళ్ళిపోద్ది అన్నాడు. ఒకవేళ ఏడిపోతే, ఒకవేళ రాత్రి ఏడిపోతే పొద్దునికి వెళ్ళిపోతుంది. అది క్రైస్తవ్యాన్ని అనుభవించి 32 ఏళ్ళగా 33 ఏళ్ళగా చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను నీకు, అనుభవమే చెప్తున్నాను నీకు. అర్థమవుతుందా? అద్భుతమైన వర్తమానం ఏందా? ఇప్పుడేం చెప్పాను నేను? దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రారంభము లేనివాడు, యేసు క్రీస్తుని అర్థం చేసుకునే వాళ్ళనంటే ప్రత్యక్షత కావాలటండి. ఈ మాట చాలా విలువైనది. ఇది అర్థం కాని మాట ఇది ఒక్కటే. ఇప్పుడు మీకు ఇది అర్థం, ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత అంటే ఏంటి? నీ ముందు నీ దేవుడు ప్రత్యక్షం అవ్వాలి. నీ ముందు వాక్యము, నీ ముందు వర్తమానము, ప్రత్యక్షత అన్నాడు అక్కడ. ప్రత్యక్షం కావాలి. దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. వాక్యము, ప్రత్యక్షత. హేబేలుకి ప్రత్యక్షత ఉంది అని చెప్పాను. కయ్యనికి, అపొస్తలుడికి ప్రత్యక్షత, యోధాకి, సంఘశాఖలకి ప్రత్యక్షత, ఈ సంఘానికి ప్రత్యక్షత ద్వారానే దేవునిని మీరు తెలుసుకొనగలుగుతారు. దేవుని దేవత్వమును గ్రహించగలుగుతావు. బయలుపోటు అంటే ఈ గడికు కావలసిన వాక్యమును బయలుపరచుట, అదే ప్రత్యక్షత. అది ఏవో గత సంఘకాలాన్ని తినకూడదు. మార్టిన్ లూథర్దే, జాన్ వెస్లీది, అది ఇప్పుడు తాజా తినాలి. నిన్న పొద్దున కూర ఇవాళ పని చేద్దా, రాత్రి కూర నిజంగా ఇప్పటికీ పోతుంది. అది గతించింది తినకూడదు అని చెప్తున్నాడు. ఎప్పటికప్పుడే దేవుడు తాజా మన్నాను లేదా ఆహారమును వాక్యమును ఇస్తాడు. అది తింటేనే ఆరోగ్యం. వైద్యుడు ఏం చెప్తాడు? తాజా ఆహారం తినాలి, వేడివేడిగా తినాలంటాడు. అర్థమవుతుందా? దాని అర్థం ఏంటి? మరి నిన్న పొద్దుంది ఇవాళ తింటే ఏమో మనం జబ్బు అవుతాం, లేకపోతే మోషన్స్ రోగులు అయిపోతాం. అర్థమవుతుందా?
అందువల్ల ప్రత్యక్షత ద్వారా తప్ప ఎవరునూ యేసుక్రీస్తుని తెలుసుకొనలేరు. ప్రత్యక్షత ద్వారా ఏమవుద్దంటే భ్రమల నుండి బయటకు వస్తాం, వాస్తవాలకు వస్తాం. భ్రమంలో జీవించకూడదు. ఓ అల్లా ఏం చెప్తున్నాడు? ఇదిగో ప్రశ్యూమ్ అనే ఒక వర్తమానం వచ్చింది, ఊహించుకునుట అని దాని మీద మాట్లాడాడు. ఆశ్చర్యకరమైన వర్తమానం, ఇంతవరకు నేను చదవలేదు. అంటే భ్రమల్లో బతకూడదు. భ్రమలో బతుకుతావా? వాస్తవంలో జీవించాలి. సరే, ఇప్పుడు అర్థమవుతుందా? ఏవయ్య బాబు, సమస్తం సాధ్యం, నీకే కదా పెట్టబడతాను, నీకన్నా ముందే పుట్టి 20 ఏళ్ళ నుంచి పుడుతూనే ఉన్నారు నేను. మీ సంఘం యొక్క ప్రత్యక్షత ఏంటన్నాడు? పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, క్యాన్సర్లు వస్తే తగ్గిపోతాయి అన్నారు. జలుబు నుంచి క్యాన్సర్ తగ్గుతా. అయ్యగారు చాలా అద్భుతమైన మాట, 2 మాటలు. క్యాన్సరా ప్రసాదాలు బాబు, క్యాన్సర్ వెళ్ళిపోయిందా లేదా? అయ్యి బాబు అద్భుతం అయ్యగారు, నీ కాపర్ని కూడా అడిగి చూసుకో, అక్కడ కూడా జరుగుతాయి అన్నాడు. దేవి స్తోత్రం కలుగును గాక. అదే చెప్తున్నాను. ఆరోగ్యం కావాలి రా, బెల్లం మింగకూడదాం మనం, చక్కగా రండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చెప్పానండి? క్రీస్తుని అర్థం చేసుకొనవలెననిగా ప్రత్యక్షత కావాలను అర్థం చేసుకోవాలి. దేవుని ముగ్గురు ఒక్కడే, సాలేమి రాజు ఒక్కడే, నీతికి రాజు, రాజులకు రాజు దేవుడు. అది అర్థం, అదే ప్రత్యక్షత. అది ముక్కలు చేసి ముగ్గురుగా చూస్తున్నారు, ముక్కలు చేసి బాప్తిసం చూస్తున్నారు, తండ్రి కుమార. నెవర్. నామములో రక్తము, నామములు వ్యక్తున్నాడు, వ్యక్తిలో రక్తం ఉంది, రక్తము చిందించబడింది, చిందించబడిన రక్తము కిందకు వచ్చినప్పుడు క్షమించబడ్డావు. పెద్ద ఏముంది ఇందులో? మిస్టరీ ఉందా ఇందులో? ప్రత్యక్షత. బాప్తిసము కొరకైనా ప్రత్యక్షత, దేవుని కొరకైనా ప్రత్యక్షత. చూసారా? వాక్యం కొరకు అంటే ఈ గడి వర్తమానం కొరకు ప్రత్యక్షత. ప్రత్యక్షత లేనిది యేసుక్రీస్తును అర్థం చేసుకోలేవు. వ్యక్తిగా మిగిలిపోతాడు, అయితే దేవుని కొడుకుగా మిగిలిపోతాడట. ఎలా మిగిలిపోతాడా? వ్యక్తిగా. లేకపోతే ఇంకో దేవుడు ఉన్నాడు, ఇంకో తండ్రి ఉన్నాడు, అక్కడ ఎవరు లేరు, క్రీస్తు తప్ప. అక్కడ ఎవరు లేరు, ఆయన దూతలు తప్ప. అక్కడ ఎవరు లేరు, ఆయన పట్టణం నీ కొరకు సిద్ధపరిచిన పట్టణము తప్ప. అర్థమవుతుందా? అక్కడ ఎవరు లేరు, మనలాంటి పరిశుద్ధులు తప్ప. అది ప్రత్యక్షత కావాలి. దానికి రివిలేషన్ రాకపోతే, ఈ శుద్ధ క్షమించండి, ఆ యొక్క ప్రత్యక్షత రాకపోతే ప్రభువుని అర్థం చేసుకోలేవు. ఒకవేళ అర్థమైతే, అర్థమైన వాని కోసమే నీవు జీవిస్తావు, తర్వాత మరణిస్తావు. అర్థమైన వాని కోసం ఏం చేస్తావు? జీవిస్తావు, తర్వాత అంతే. 2 పనులు. ఇప్పుడు జీవిస్తున్నావు, తన కొరకే మరణిస్తావు. అప్పుడు నీ ప్రాణమును తిరిగి తీసుకునే అధికారం కలిగి ఉంటావు. అది వాక్యము. అందుకని తన ప్రాణం పెట్టాడు, తిరిగి తీసుకున్నాడు. మన ప్రాణం పెట్టి తిరిగి తీసుకుంటాం. ఎవరు దాన్ని అడ్డుకొరిగిన శక్తి లేదు వాడికి. ఎందుకంటే ఇది వాక్యానుసారంగా వెళ్ళిపోతా ఉన్నావు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఎంత అద్భుతమైన సంఘం అండి! ఇలాంటి వర్తమానం దొరుకుతుందా? ముచ్చట్లు దొరికితే ముగ్గురు కూర్చుంటే 9 గంటలు, టెలివిజన్ దగ్గర కూర్చుంటే 9 గంటలు వెళ్ళిపోతుంది. చెప్పండి, ఏం కావాలన్నాను? ఇంకొక విషయం చెబుతున్నాడు ప్రవక్త. ఈ ప్రత్యక్షత పసి పిల్లలకు బయలుపరచబడింది, పెద్ద పెద్ద గొప్పవారికి, వేదాంత పండితులకి, విద్యావేత్తలకి, లేకపోతే గనులకి ఇవ్వలేదటండి. మళ్ళా పసి పిల్లలు. నిజంగా చెప్తున్నాను, మీరేదో గనులు గొప్పవాళ్ళు, మీరు ఎవరు ఇందులో అలాంటి టైప్ ఏమి కాదు మీరు. అది ఒకటి ఎదిరితే తోక ముడుచుకుని వెళ్ళిపోయేవారే. అర్థమైందా? ఒకటి ఎదిరితే మనం ఎలాంటి వాళ్ళం అంటే, అన్యత్వంలో దేవుడిని ఎరక్క ముందు కూడా అలాంటి వాళ్ళమే, దేవుని ఎరిగిన తర్వాత కూడా అలాంటి వాళ్ళని చేశాడు. అందువల్ల పసిపిల్లలు ఎవరికి బయలుపరచబడింది? పసిపిల్లలు ఏమంటే ఎద్దుకి రాని అన్నాడు. దేవుని రాజ్యం ఇలాంటి వారితే. పసిపిల్లలకి ఏమిస్తున్నాడు? ప్రత్యక్షత. పసిపిల్లలకి ఏమిస్తున్నాడు? వర్తమానము.
పసిపిల్లలకి వాక్యం ఇస్తూనే ఉన్నాడు. అప్పుడు ఈ వాక్యం ద్వారా వారు ఏమవుతున్నారు? కల్మషము లేని వారు అవుతున్నారు. ఒకసారి ఆర్ట్ ఓపెన్ చేసి చూడు, లోపల కుళ్ళు కల్మషం ఏముంది అందులో? అటు ఇటు తిరిగితే నేను వర్తమానం చెప్పలేను. పరిశుద్ధాత్ముడు ఊరుకోడు, ఈ అభిషేకం పోద్దు అన్నాడు. అటువంటి పసిపిల్లలకి ఏమిస్తున్నాడా? ప్రత్యక్ష ద్వారా పసిపిల్లలు ఏమవుతున్నారు? కల్మషము లేని వారు, నిష్కళంకులు అవుతున్నారు. అర్థమవుతుందా? అప్పుడు ఈ పసితనం, ఇప్పుడు ఇది ఈ సంఘము పసితనంలో ఉంది. ఇది అన్నిటికీ మొదటిది. అర్థమైందా? ఎన్నటికీ దీనికి వృద్ధాప్యమో లేదు. ఎందుకంటే ఇది పసితనం ఉంటుంది దీనికి ఎప్పుడు. అర్థమైందా? పసితనం అంటే ఏంటి? ఎడాల పిల్లకి ఏం తెలదు. పిల్ల జెస్సికా దానికి ఏమి? అది నిష్కళంక, కల్మషము లేని హృదయము, నిష్కళంకమైన మనస్సు. అంతేనా? సేమ్ అంటే మనకి నువ్వు అదే చివరికి అలాగే తయారవుతావు. చివరికి నువ్వు ప్రేమిస్తూ పోతావు. అవునా? ప్రేమిస్తూ పోతావు. అన్యులను ప్రేమిస్తావు, పాపులను ప్రేమిస్తావు, నీ శత్రువులను. ప్రేమ అని ఒక ఫలము చేత ఈ ప్రపంచాన్ని నిష్కళంగా జయించుకుపోతావు, నిష్కళంకముగా జయించుకుపోతావు. ఇక ద్వేషించలేవు. ఎవరి దగ్గర కొంచెం బాధపడవచ్చేమో అంతవరకు తప్ప నువ్వేమీ చేయవు. మరలా ప్రార్థిస్తావు, క్షమించమని ఏం చేస్తావు? సరే, పసిపిల్లలకు బయలుపరచబడింది, పెద్ద పెద్ద వాళ్ళకి బయలుపడాలి. అవునా? కానీ ఎవరికి బయలుపడిందే? పసిపిల్లలు ఏమన్నా ఎద్దుకు వచ్చిన వారికి ఏమిస్తున్నాడు? ప్రత్యక్షత. ప్రత్యక్షత ద్వారా ఏమిస్తున్నాడు? వాక్యము. వాక్యం ద్వారా ఏమిస్తున్నాడు? వర్తమానము. వర్తమానం ఏం చేస్తుంది? నిష్కళంకులుగా మారుస్తుంది. అబ్బాబా, చూసారా? అందువల్ల మనం గొప్పవాళ్ళం కాదు. నాకు 60 వచ్చిన పసివాడినే, నీకు 40 వచ్చిన పసివాడివే, 60 వచ్చినా 70 వచ్చినా మీరు పసివాళ్లే. తెలుసా? అలాంటి స్థితికి నిన్ను తీసుకెళ్తుంది. యేసు పసివాడు, పాపం పసివాడు కాదు. అది సినిమా, ఇది అది కాదు. అవునా? వింటున్నారా? కనుక ఈ పసివాళ్ళు అంటండి ప్రత్యక్షత వర్తమానముతో ఎదుగుతారన్నాడు. ఇది మనం ఎదగాలంటే ఏం చేయాలా? ఈ చిన్న పిల్లలు ఎదగాలంటే వాళ్ళు ఏం చేయాలా? ఎదుగుదల 23తో ఆగిపోద్ది. 23 సంవత్సరాలు వస్తే ఎదగరిక. ఇప్పుడు అర్థమైనా కట్ట అక్కడితో ఆగిపోద్ది. 24 నుంచి ఇంక ఎదగరాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎదగాలంటే ఏం చేయాలి? వీళ్ళకి ఆహారం కావాలి, తగిన పోషకాహారం, పాలు పండు అన్నం కూర ఏదో ఒకటి పెట్టి వాళ్ళు ఎదుగుతారు అనమాట. అది విత్తనం, అది అంతే, ఎదగవలసిందే, అంతేది. అర్థమైందా? ఎలాగ ఎదుగుతున్నారో నీకు తెలీదు. నువ్వు విత్తనం ఉంది చిన్నదే, మర్రి చెట్టు విత్తనం మరిగింజ ఎంత ఉంటుందండి, కెంగుడి గింజ ఎంత ఉంటుంది. అందులో పెద్ద 4 లారీలు మోసుకెళ్ళే చెట్టు ఉంది అందులో. అవునా? కానీ అది పాతది వరకే నీ పని, వీళ్ళకి కనడం వరకే. కానీ వాళ్ళు ఎదుగుతారు. కానీ ఈ ప్రత్యక్షత ఏం చేస్తుంది? నిన్ను పోషిస్తుంది వాక్యం ద్వారా అంటున్నాడు. ఇప్పుడు ఏ వ్యక్తి కానీ ఇంట్లో అన్నం తినకపోతే మనం ఏమవుతాం? అలాగే వాక్యము ఆత్మకు, వాక్యం లేకపోతే ఏమవుతారు? ఆత్మ క్షీణించిపోద్ది. అన్నం లేకపోతే శరీరము క్షీణించిపోద్ది. ఒక శరీరం క్షీణదశ నుంచి విడిపించింది. ఏమి విడిపించింది? క్షీణదశ ఒకటి ఉంటుందా? ఆ దశ ఏంటి? క్షీణించు దశ. చాలా కుటుంబాలు క్షీణించిపోతాయి. అర్థమవుతుందా? చాలా మంది చూడు చితికిపోయామంటారు. అంటే దాని అర్థం ఏంటి? క్షీణదశ దాటించాడు దేవుడు. క్షీణదశ లేదు ఇప్పుడు ఇక్కడ. అన్నం తినచ్చు, వాక్యం తినచ్చు, ఆయన కొరకు నిలబడవచ్చు. రెవరెండ్లు, బిషప్పులు, డాక్టరేట్లు, పనికిరాని గాడిదగుడ్లు. ఎవరికి కావాలి? మన గాడిదగుడ్డు ఊరేగించారు వీళ్ళు. మోడీ మాకు ఏమీ లేదు, గాడిదగుడ్డు అని చెప్పి పెద్ద గుడ్డుని తయారు చేసి గాడిదగుడ్డు, మోడీ గుడ్డు అని ఊరేగించారు. మనిషికి మనిషి ఏమి ఇవ్వరు, మనిషికి దేవుడు ఇవ్వాలి, ఇంకా ఎవరు ఇవ్వలేరు, దేవుడు తప్ప. ఇప్పుడు మనం నమ్ముతున్నాం, మనకి దేవుడు ఇవ్వాలి. నమ్మనవాడు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనుకుంటాడు. అందుకని మన వర్తమానం ఏం చెప్పాను? అంజలిని చంపితే తప్ప నేను బతకలేని స్థితికి వచ్చానని చెప్పాను. తన తోటి మనిషిని చంపితే తప్ప నేను బ్రతకలేని స్థితికి మనిషి ఎదిగిపోయాడు. ఎంతమందిని చంపి తిండి బ్రతికి పట్టగడతాడని నేను చూస్తాను. అంతేనండి.
అందువలన మనము బ్రతకడానికి దేవుడు వాక్యమును, మనం బ్రతకడానికి దేవుడు ఆహారమును దయచేశాడు, క్షీణదశ నుంచి విడిపించాడు. లోకము క్షీణించిపోతుంది, ఎదుగుదల అది. తమ్ముడిని దెబ్బతీస్తే తప్ప అన్న ఎదగలేదు, అనిల్ ఇంటికి వెళ్తే తప్ప. మరి ఇద్దరు ఎదగాలి కదా సమానంగా, సమానంగా పంచుకున్నారు కదా, అలా ఉంటాయి. పెళ్ళి కూడా పిలవలేదు వాళ్ళని, తమ్ముడిని మరదలని పిల్లలని. చివరికి అలాగ అయిపోతారు. తిమోతి 1 తిమోతి చదవాలి మీరు ఖచ్చితంగా. 3:16 1 తిమోతి 3:16. ఒక వాక్యమే, ఎక్కువ వాక్యాలు అసలు ఉండవు ఇక్కడ. రెఫరెన్స్లు అనేది మనకు అలవాట్లేదు. అది నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పది అయి ఉన్నది, శరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయం నీతిపరుడు. అబ్బబ్బా, ఆమేన్. అబ్బా, ఆరోహణుడై తేజోమయుడయ్యాను. ఈ 5 క్వాలిటీస్ ఉంటాయి అక్కడ. ముందు లోకములో నమ్మబడ్డాడు. అవునా? మనం ఎవరమో లోకములో ఉండి నమ్మబడిన వారము. అర్థమైందా? ప్రకటించబడ్డాడు. అన్నీ జరిగాయి అక్కడ. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, నిరాక్షేపముగా. దాంట్లో ఆక్షేపించవలసింది ఏమీ లేదట. ఇప్పుడు ఆక్షేపణలు ఉంటాయి తెలుసా? ఆక్షేపించారంటాం మనం, అంతేనా? ఇక్కడ ఏ ఆక్షేపణ లేదు, నిరాక్షేపముగా. చక్కని మాట అండి అది. ఒక్కడే దేవుడు అనడానికి. ఆరోహణమై తేజోమయుడయ్యను. తేజోమహిమ స్థలానికి ఆరోహణమైపోయాడు. లోకములో నమ్మబడ్డాడు. ఆయనకి ఎవరు పెళ్లి చేసుకున్నట్టు ఎవరు కూడా ఉంటాడు కదండి. ఇప్పుడు నన్ను ఎవ్వరు చేసుకున్నాడు, ఎవరెవరు ఉంటారు కదా. ఏమండి, ఏ చెట్టుగా చెట్టు ఉంటుందా లేదా, ఏ బంతగా బంతు ఉంటుందా లేదా. కొమ్మరింటి కొండ ఉంటుంది, ఎవడెవడు కొనుక్కుపోతాడు. అవునా? ఎవడెవడు కొనుక్కుపోతాడు. చిన్న బీట ఉందన్న పర్లేని కొనుక్కుంటాను అంటాడు. అర్థమైందా? ఎవరు యూదులు మేము వద్దన్నారు ఆయన్ని. యూదులు బస్తీ రోజునే వద్దన్నట్టండి. పెళ్లి కూతురు దొరకపోనిందా? 2-3 వదిలేశారు చేసుకోనని. ఎవరొకరు దొరకమానారా? ఆమెను హల్లెలూయా. అసలు తన ఎరగని దాని దగ్గరికి వచ్చాడు. తను ఎరగని దానికి, ఒక అన్యురాల దగ్గరికి, దేవుడు ఎవరో తెలియని దానికి, దేవుని దేశం ఎలా ఉంటుందో తెలియని దానికి తన భార్యగా చేసుకున్నాడు. నువ్వేనా మాట వింటావు? ఆ అన్యురాలి మీద తన నమ్మకం ఉంచి చేసుకున్నాడు. చివరికి ఆమె నమ్మకస్తురాలైంది. లోకమందు నమ్మబడింది, యూదులు కాదు. లోకమందు తన భార్య ఆయన నమ్మిందని అర్థం. లోకంలో ఒక భార్యని ఎన్నుకున్నాడు, యూదుల్లో నుంచి ఎన్నుకోలేదు. అర్థమైందా? అదేం వదిలేసింది. అది యోధావ వధువు ఏం చేసింది? పెట్టని చోట వెతుకువాడును, విత్తని చోట కోయివాడును, నువ్వు మోసగాడి ఉంది. పెట్టని చోట ఎతుకుతాడండి ఎవడైనా? ఎత్తని చోట ఎవడైనా కోస్తాడా? లెక్కలేదని మాటలు అన్నారు. అనేకమైన మాటలు అన్న ఆడదాన్ని ఎవడ ఏలుకోడు. ఇప్పుడు ఉదయం తెల్లారింది మొదలెట్టావనుకో ఉంటాడేటాడు. కూటికిని కాడ మొదలెట్టావనుకో ఉంటాడా? ఏమా మొదలెట్టుకు, అలా మొదలెట్టకూడదు, మహా తప్పు. కూటికిని గారు మొదలెడితే ఆయన తిన్నది. ఇది ఆ స్టోరీ అంతా అక్కడ చెప్తుంది. తిన్నట్టేముంటుంది? ఆమెను హల్లెలూయా. ఆయన్ని వదిలేశారు. 2-3 స్త్రీలు ఆయన్ని విడిచిపెట్టేశారు. భార్య, యేసు క్రీస్తుకి భార్య దొరక్క మానలేదు. ఒక ఆమె దొరికింది, ఆమెను మార్చుకున్నాడు. తనకి చెల్లుతుందండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారా? అంజనాల్ని
ఈ క్రైస్తవులు చేసేసుకుంటారు. ఈ ఈ మా అక్కడ కుదురుతుందా? దేవుని కుదురుతుంది కానీ మనుషులు కుదురుతుందా? మనుషులు మార్చగలరా? ఆమె సినిమాకి వెళ్ళాలంటారు, వీడు వెళ్తాడా? దాని మాట వినలేక వెనకాల వెళ్ళిపోతాడు, అన్ని చోట్లకి వెళ్ళిపోతాడు. ఏంటండి, గుళ్ళకి గోపురాలకి దినం గుళ్ళకి అన్నింటికి వెళ్ళిపోతాడు. అర్థమైందా? మారిందా? మార్చుకుంటారటండి పెళ్ళిళ్ళలో. ఉత్తిది కపట నాటకం చేత డబ్బుకో దేనికో ఆశపడే చేస్తారో పెళ్ళి ఆడేస్తున్నారు. ఈ క్రైస్తవులు చేసే పని. క్రైస్తవులు లేరేటి లోకంలో? దొరకట్లేదా? కరువుగా ఉన్నారన్న తెలియక అడిగితేనే. ఇది పద్ధతి దేవుని పిల్లలు చేసుకోవడానికి. స్తోత్రం. సరే, ముందుకు వెళ్దాం. ఏమని చదివారు మీరు? దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయను. ఓడుతుంది. దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయను. ఇంకా మన ఇంట్రడక్షన్లో ఉన్నాం. మెల్కీసెదెకు మీదకి వెళ్ళలేదు మనం. 11:11. దేవుడు ఎక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాడు? అది శరీరుడిగా ప్రత్యక్షం. ఆవిడ కడుపుతో ఉంది, కందే అని ఏం చెప్పట్లేదు ఇక్కడ. శరీరమందు ప్రత్యక్షమాయను. అది దేవుడు. అందుకనే ఈ మాట ఆది యందు చెప్పండి. వాక్యము శరీరధారిగా ప్రత్యక్షమైంది. వాక్యము శరీరధారిగా లోకములో జన్మించింది. వాక్యము శరీరధారిగా లోకములో జీవించింది. అది వాక్యము. జన్మించుట, జీవించుట, మరణించుట, తిరిగి లేచుట. ఇప్పుడు అర్థమైందా? క్రైస్తవ్యం మరణ పునరుద్ధానం మీద ఆధారపడింది అన్నాడు. క్రైస్తవం దేని మీద? మరణ పునరుద్ధానముల మీద ఆధారపడి ఉందన్నాడు. చచ్చిపోతే అక్కడ ఇప్పుడు అదే చేసి చూపించాడు. లాజర్ దగ్గర జరిగింది అదే. ప్రపంచానికి చేసి చూపించాడు ఆయన. చచ్చిపోయి లాజరు అందులో పెట్టేశారు. మళ్ళీ రమ్మనలేదా? ఎంత అద్భుతమైన అర్థం చేసుకోండి. అలాగే ఒక దినమంది ఏం చేస్తాడు? లాజర్ లాగే పిలుస్తాడు. ఇక అందులో ఏమీ లేదు. ఒకటి చేసి చూపించేశాడు. వాళ్ళు ఎప్పుడు ఈ రోజు గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆయన ఆ రోజు గురించి మాట్లాడుతున్నాడు. అప్పచెల్లెళ్ళు ఎప్పుడు గురించి మాట్లాడుతున్నారు? కానీ ఆయన ఈ రోజే పునరుద్ధానుడు అవుతాడు అని ఆయన అంటుంటే, ఈ రోజు పునరుద్ధానుడు వాళ్ళంటారు. అదే అర్థం కాక. అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు లాజరు ఇప్పుడు మనతో పునరుద్ధానుడు అవుతాడు. ఇప్పుడు అర్థమైందా? ఆ పునరుద్ధానుడై మళ్ళీ జీవించి మరణించాడు కనుక మనతో పాటు అతడు పునరుద్ధానుడు అవుతాడు. ఈ భూమి మీద ఈ రెండు పునరుద్ధానపు యొక్క అనుభవాలు కలిగిన వాడు అతనే. అర్థమైందా? ది వండర్ఫుల్ మ్యాన్ లాజరస్. చూద్దామా? దేవుని స్తోత్రములు కలుగుగాక. దేవదూతలను ఎందుకు సృష్టించాడో తెలుసా? మన రంగు, రూపము, శరీరము, ఎత్తు ఇప్పుడు విషయం చెప్తా. దేవదూతల్ని ఎందుకు సృష్టించాడో తెలుసా అంటే తనతో సావాసం చేయడానికి. అంతేనా? మానవులు ఎందుకు సృష్టించాడు? తనతో సావాసం చేయడానికి. మీరు అర్థం చేసుకోండి. సావాసం అంటే ఫ్రెండ్షిప్ చేయడానికి. అర్థమవుతుందా? ఇద్దరు స్నేహితులు ఉంటారు కదా, ఎక్కువ మంది స్నేహితులు ఉండకూడదటండి. ఒకడు ఇద్దరును. ఆ ఒకడు ఇద్దరు కూడా నాకు పని లేదు ఇప్పుడు. అయితే మరి ఎక్కడ ఆడేదేమంటే కూడా ఆడి నీ మీద కత్తి కడతాడు. ఎదవ గొడవ. ఎందుకు వచ్చింది గొడవలు అయ్యాని? నలుగురు స్నేహితురాలు ఉన్నారనుకో, నీకు నలుగురు ఉన్నారు ఫ్రెండ్స్. గొడవ ఉండకూడదు. దేవదూతలు మనుషుల్ని తనతో సావాసం చేయడానికి సృష్టించాడట. దేవదూతలను తనతో సావాసం చేయడానికి. ఆదామవ్వల్ని ఎందుకు? తనతో సావాసం చేయడానికి. పొద్దున్నే రావడం, సాయంకాలం రావడం, ఎలా ఉన్నారని అడగడం, వెళ్ళిపోవడం. దేవదూతలని తనతో సావాసం చేయడం. ఇప్పుడు ఉన్నారు ఆయనతో.
లేరు నన్ను కోట్లాది ఉన్నారు. ఈ మనుషుల్ని, ఈ ముగ్గురిని తనతో, ఈ 3 రకముల వాళ్ళు అని అనుకో, తనతో సవాసం చేయడానికి, తనతో స్నేహం చేయడానికి. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు మనం అంటే మన పుట్టక ముందే మన రంగు, మన ఎత్తు, మన బరువు, మన రూపము అంతా ముందు అక్కడ ప్రింట్ అయిపోయింది అన్నాడు ప్రవక్త. నీవు ఎంత ఎత్తుంటావు, ఏ రంగులో ఉంటావు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జీవితావు, ఎలాగా తనని నమ్ముకుంటావు, అంతా ముందే జరిగిపోయింది, అంతా ముందే అయిపోయిందండి. నువ్వు ఎత్తు పెంచుకోవడానికి నీకు హక్కు లేదు, నీ రంగు మార్చుకోవడానికి హక్కు, నీ ఆయుష్ని పెంచుకోవడానికే అవి నిర్ణయించబడ్డాయి. ఒక వ్యక్తిని దేవుడు చంపాలనుకుంటే ఏ వ్యక్తి అతన్ని చంపజాలడు. ఒక వ్యక్తి బ్రతకాలని దేవుడు అనుకుంటే ఆ వ్యక్తిని ఎవడో చంపజాలడు. అర్థమైందా? అది నిర్ణయం అయిపోయింది ఆయన చిత్తంలో. నా మాటలు ఎవ్వరికీ అర్థం అవట్లా. అర్థమవుతుందా? పర్లేదా? స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దొరకవు, లోకంలో దొరికేదిగా. తర్వాత వెళ్ళి వర్తమాన రికార్డింగ్ పెట్టి వినండి, వారం మధ్యలో 1-2 సార్లు వినండి. ఎక్కడైనా డౌట్ ఉంటే నివృత్తి చేసుకోండి, సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి, వినాలి. వినడం వల్ల విశ్వాసం వస్తుంది. ఇప్పుడు అందునిమిత్తమే వారిని, ఆదాము అవనైనా, మనుషులైనా, దేవదూతలైనా దేవుడు కూడా ఒంటరిగా జీవించలేడట. ఇప్పుడు వస్తాం. దేవుడు ఈజ్ నాట్ ఏ లివింగ్ ఇన్ ఎలోన్. అతను ఆయన ఒంటరిగా జీవించలేడు. ఎంతైనా ఒంటరిగా నరుడు ఒంటరిగా ఉండుట. ఇప్పుడు దేవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇప్పుడు అర్థమైందా? ఆదాముకి భార్య ఎంత అవసరమో యేసుక్రీస్తుకి వధువు అంత అవసరమైంది. అర్థమవుతుందా? మానవుడికి ఒక భార్య అవసరము. దేవుడు కూడా ఒంటరిగా ఉండలేడు. ఇప్పుడు ఆయన వధువుతో, ఆయన దూతలతో, కోట్లాది మందితో ఆనందములతో ఉండబోతూ ఉన్నాడు. ఆమెను హల్లెలూయా. ఆశాలేము రాజు, ఆ శరీరమందు ప్రత్యక్షమైన ఆ దేవుడు ఈ లోకములో దుఃఖముతో ఉన్నాడు. ఇక్కడ వస్తాను నేను. దేంతో ఉన్నాడో? మానవ జాతిని చూశాడు. అంతా చీకటి, అంతా అవిశ్వాసం, అంతా పాపం, వాటి మధ్యన మానవుడు, వాడిని ఏలుతున్న దెయ్యముని చూసి ఏడ్చాడు. నేను నిన్ను సృష్టించాను రా, నా సృష్టిని ఇలా చేస్తున్నావు. ఇప్పుడు ఏమన్నాను నేను నిన్ను సృష్టించాను, నా సృష్టిని నీవు ఇలా చేస్తున్నావు. వీళ్ళని ఎవరు విమోచిస్తారు? వీళ్ళని ఎవరు రక్షిస్తారు? వీళ్ళని తిరిగి మరలా నాతో సావాసానికి ఎవరు నేతకు పంపిస్తారు? అందువలన దేవుని యొక్క ప్రధాన ఉద్దేశము శరీరమందు ప్రత్యక్షమాయనో. ప్రశ్నలు వేస్తున్నారండి. ఒక్కో ప్రశ్న ఒక్కొక్క గంటన్నర సమాధానం. ఫోన్ చేసేవా అయిపోయేవే. మీరేం చేసినా సరే నువ్వు పెట్టాలి తప్ప నేను పెట్టను. విషయం చెప్తాను ఆది నుంచి అంతవరకు. సరుకుంటే తప్ప ఇది చేయలేము. ప్రత్యక్షత, అభిషేకము, కృప ఉంటే తప్ప ఏంటి ఏమంటాను, యాజకుడిగా పాస్టర్గా ఉండలేడు. అవునా? ఈ లేఖనం ఎక్కడ రాదు. ఇప్పుడు ఏం చెప్పాను నేను? చెప్పండి. హల్లెలూయా. ఎలా ప్రత్యక్షమయ్యాడు? సశరీరుడుగా, శరీరములో సశరీరుడుగా నీలాగా జన్మించేశాడు. ప్రత్యక్షమయ్యాడు మనుషుడు. దేవుడు మానవుడిగా జన్మించాడు. ఆ దుఃఖము ఈ లోకములో దుఃఖంతో ఉన్నాడండి. కొన్నిసార్లు ఏడ్చాడు, కొన్నిసార్లు మూలిగాడు, కొన్నిసార్లు ఆకలితో ఉన్నాడు, కొన్నిసార్లు దాహంతో ఉన్నాడు, కొన్నిసార్లు రాలితే పారిపోయాడు. ఏమండి? దేవుని దుస్థితి అది. కోడిపిల్ల కోడిపెట్టని తరుగుతుందా? అలాగైంది ఆయన పని. కోడిపిల్ల కోడిపెట్టని తరిగితే ఇంకేముంది ప్రకృతి? అర్థం చేసుకో. కోడిపెట్టే పిల్లని తరమాలి. రివర్స్ అయింది. దుఃఖముతో జీవించాడు ఇక్కడ. 33.5 సంవత్సరములు చాలా వేదనతోనూ దుఃఖముతోనూ చివరికి ప్రాణమును అర్పిస్తే తప్ప, రక్తమును అర్పిస్తే తప్ప అన్న నిర్ణయ అంటే ముందు నిర్ణయపు వాక్యమునకు కట్టుబడి ఏం చేశాడు? బలి అర్పణగా చేయబడ్డాడు. ఇప్పుడు అర్థమైందా? ఆమేన్. హల్లెలూయా. వాక్యం అంటే ఎవరు?
దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఇప్పుడు అది ఏం బలి అర్పణ కొరకు. అది అదే అర్థం దానికి, బలి అర్పణ కొరకు. ఎవరి నిమిత్తం బలిగా నీ నిమిత్తము, నా నిమిత్తమే. ఆదామవల నిమిత్తము, దేవదూతల నిమిత్తము. ఆదామవలకి అయిపోయింది ఏదేని తోటలోనే. సాతాన్ నిమిత్తమా? ఆమె హల్లెలూయా. దేవదూతల నిమిత్తమా? మన నిమిత్తము అర్పించబడిన గొర్రె పిల్ల. సరే, ఇది పక్కన పెడదాం. ముందుకెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడే 40 మనం ముందుకెళ్తూ ఉండాలి. కొంచెం సేపు వినండి. దాకా వెళ్ళి రాత్రికి వర్తమానం ఉంటుంది. రాత్రికి మరొకటి విందాం. ఏం చెప్పానండి? దేవ స్తోత్రములు కలుగుగాక. ఇప్పుడు మా అన్ని ఆదిలోనే కలిగి ఉన్నాడని చెప్పాను. ఎప్పుడు కలిగి ఉన్నాడు ఆయన? అన్ని ఆదిలోనే. అంటే దేవుడు కనుక అంతమని చూడగలడు, ఆదిని చూడగలడు, కాలము గుండా చూడగలడు. ఇప్పుడు అంతా చూడగలడు. నువ్వు నీ జీవితం నువ్వు చూసుకోలేవు. నీ ముందు ఏముందో అనేది. హల్లెలూయా. చూస్తారా? ఇప్పుడు ఏం చెప్పానండి? ఓకే అండి. గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడలేదో వారు మృగం యొక్క ముద్రకు గురి అగుదురు అన్నాడు. ఫస్ట్ది, గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరైతే రాయబడిందో దేవుని యొక్క ముద్రకు గురి అవుతారు అన్నాడు. 1 రాయబడుట, 2 రాయబడకపోవుట. మృగం యొక్క ముద్ర అంటే 3 ఆర్లు. దేవుని ముద్ర ఉంది, అది 3 ఆర్లు కాదు, అది కనబడేది. అది పరిశుద్ధాత్మ. దాని చేత ముద్రించబడాలి, దాని చేత నింపబడాలి, దాని చేత అభిషేకించబడాలి. 3 కార్యాలు ఉంటాయండి దానికి. అభిషేకము, ఇప్పుడు అభిషేకములో ఉన్నాను నేను. ఇప్పుడు అర్థమైనా? అది నింపబడి మరియు అది ఆత్మ చేత ముద్రించబడాలి. ఇప్పుడు నువ్వు ఒక వస్తువు తయారు చేసావు, నీకు అప్పడాల ఫ్యాక్టరీ ఉంది, ప్యాక్ చేసేసావు, చెక్కడని రాసేసి ముద్ర వేసేసారు. ఆ ముద్ర పడింది ఏంటంటే ఎగుమతికి ఇది సిద్ధము. ఏంటది? చెక్కడని ఎప్పుడైతే ముద్ర పడిందో ఇది ఎగుమతికి సిద్ధము. ఇప్పుడు ఎప్పుడైతే మన మీద ముద్ర పడిందో ఇది ఎత్తబోటుకి సిద్ధము. ఎవరు అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. ఒక ఉత్పత్తి దాని పని పూర్తయి ప్యాక్ చేసిన తర్వాత చెక్కడని చెప్పి ఎప్పుడైతే వేసేసావో అది ఎక్స్పోర్ట్కి సిద్ధం అని చెప్పబడింది. పరిశుద్ధాత్మక ముద్ర పొందిన ఏ విశ్వాస అయినా ఎత్తబాటుకి సిద్ధము. ఇప్పుడు అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. కొంచెం సేపు నేను ఎంతసేపు మిమ్మల్ని ఉంచేవాడిని ఏమి కాను. శ్రోత ప్రియులారా, ఏ ముద్ర? మృగము, 2 ముద్రలు కనబడుతున్నాయి. మృగము ముద్ర, దేవుని ముద్ర. ఒకే వర్తమానం ఉంది 3 ఆర్ల మీద. అది ఇప్పుడు ఏమి చెప్పను. ఇప్పుడు దేవుని ముద్ర మీద కూడా చెప్పను, ఆ ముద్ర మీద కూడా. ఇప్పుడు గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేరు రాయబడని వారి మీద ఏ ముద్ర ఉంటుందో చెప్పాను. ఇది నిజమైన మనకి భయమేదా? ఏమండి, 3 ఆర్లు పడితే ఇంక బతుకుందా? ఎదురెళ్ళి ఎంచుకుంటారంటే క్రైస్తవులు ఒక దినము నీ కళ్ళతో చూస్తావు. ఎదురెళ్ళి నుదుటి మీద వేస్తాడు. నుదురు దేనికి గుర్తుకుంది తెలుసా? మరణం. చెప్పలేమన్నా దేనికి? శిష్యరు తన భర్తను ఎక్కడ కొట్టి చంపింది? వాసన మేకేసి కొట్టి చెప్పేసిందాడు. మూర్ఖుడాడు. దావీదు తెలిపింది. అర్థమైందా? చంపిందా లేదా? గొలియాతుని దావీదు ఎక్కడ కొట్టి చంపాడు? ఇప్పుడు చావాలంటే 3 ఆర్లు ఎక్కడ వేయాలి? మోక చేతి మీద పడదన్నాడు. వెళ్ళి ఏం చేస్తారో వేసేయి. చూడు, ఇళ్ళకెళ్ళి బొట్టెడు పీలుస్తారు, అలాగా వేసేయి అంటారట. అది ముద్ర ఉంటుంది, టప్పని నొక్కేస్తాడు. ఈ దినము నుండి మీలో ఆత్మ సంబంధమైన మనసు ఉంటే ఈ దినము నుండి 3 ఆర్ల ముద్ర మా మీద పడకుండా మమ్మల్ని కాపాడని ప్రార్థించండి. నేను ఎన్నో ఏళ్ళగా ప్రార్థిస్తున్నాను. నన్నే కదా, నా భార్యనే కదా, నా బిడ్డలే కదా, నా సంఘ బిడ్డలే మీరు తప్పించండి. 3 ఆర్లు తప్పించుకున్నావా నిత్య జీవంలోకి వెళ్తాం. 3 ఆర్లు పడ్డాయి, అగ్నికి విసిరివేయబడతావు అన్నాడు. ఇంకో విషయం తెలుసండి, అక్కడే అన్నాడు, క్రిస్మస్ చేయవారు అగ్నికి విసిరివేయబడతారని. ఎవరు నమ్ముతారా?
క్రిస్మస్ చేస్తే అగ్నికి విసిరేయబడతాడని బోధ చేస్తాడు ఆయన. అదేం సంఘం? అది పిచ్చి సంఘం కాదా? అంతేనా? ఆమేన్, హల్లెలూయా. అగ్నికి రెండు మాటలు వాడాడు. ఎవరికి విసిరివేయబడతారో మాట్లాడాడు. ఏది చేయాలో ఏది చేయకూడదో వర్తమానం నీకు బోధిస్తుంది. వర్తమానం నాది కాదు, మీది కాదు. వర్తమానం ప్రవక్తది కాదు, వర్తమానం దేవునిది. ఆ గడియకి ఏది నువ్వు వినాలో దానినే వినిపిస్తాడు. ఇప్పుడు ప్రవక్త వచ్చి వినిపిస్తున్నాడా? పోనీ వర్తమానం ప్రవక్తది. ప్రవక్త వచ్చి బోధిస్తున్నాడా? పోనీ వర్తమానం నాది, నేను బోధించగలనా? మరలా ఉపాధ్యాయుడు రావాలి. ఇప్పుడు అర్థమైందా? పరిశుద్ధాత్ముడే ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయుడు వస్తే తప్ప ఈ విద్యార్థులకి ఆ మాటలు అర్థమవ్వు. ఇప్పుడు ఉపాధ్యాయుడు పరిశుద్ధాత్ముడే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు కాదు, ప్రవక్త అంతకన్నా కాదు, పాస్టర్ అంతకన్నా అదృష్టం ఉండాలి. ఈ ప్రత్యక్షతని అది బోధిస్తా తప్ప ఈయన సతీష్ కుమార్కి వెళ్ళి బోధించేద్దండి. కుమారుడా రా, నేను నీలోనికి వస్తున్నాను, నువ్వు ప్రవచించు, నువ్వు బియ్యం డబ్బాలు కారు కొంటావు, లేకపోతే నీవు డూప్లెక్స్ మా ఉమ్మగారింట్లో ఇలా చెప్తుందండి. అది ఏమన్నా లాజరు ధనవంతుడి దగ్గర ఉన్న లాజర్కి అలాగైపోతారని నేను అనట్లేదు. లాజరు చివరి దాకా తన విశ్వాసమును కాపాడుకున్నాడు. కరువుని కానీ కురుపుని కానీ లెక్క చెయ్యలేదు. అది నీ జీవితం. కరువుని కానీ కురుపుని కానీ హల్లెలూయా. కానీ నాకు కొంచెం పెట్టవలసి ఉంది ప్రభు అని అడిగేవాడటండి. నాకు కొంచెం సంఘము కూడా కరువుని లెక్క చేయదు. కరువు రాదు దానికి కురుపు రాదు. కురుపు వస్తే ఖచ్చితంగా తగ్గిపోతుంది. కరువు వస్తే ఖచ్చితంగా బియ్యం డబ్బా నిండిపోతుంది. ముందు బియ్యం డబ్బాలు కాదు, బియ్యం నుండి బియ్యం ఉన్నాయో చూసుకో. తులం బంగారం కాదు. అసలు టమాటా ఎంత రేటు ఉంది, ఉల్లిపాయలు ఎంత రేటు ఉందని అడుగుతాను నేను. ముందు ఈనాడులో కూరగాయల ధరలు ఎంత ఉన్నాయో చూస్తాను. అవును కదండి. నాకు బంగారంతో పని ఏముందండి? పోనీ వెండితో ఉందా? ఆమేన్, హల్లెలూయా. యమగాలి సినిమాలో ఇప్పుడు ఆ యముడు గతకున్న డైమండ్ నాకు కావాలటండి. జల్లులు గోల్డ్ ఎంత ఉంది, దానికి వెళ్ళి కొంచెం టీ ఇస్తాడు, అదే వేసగలితే డ్రింక్ ఇస్తాడు. కొనక చచ్చి కొని రావాలి నువ్వు అక్కడ. అవునా? పోయిందండి బంగారం, వెండి బంగారం. అసలైన బంగారం దొరికేది వాక్యము. అసలైన బంగారయ్యే దొరికాడు, అది క్రీస్తు. ఎక్కడ నువ్వు బీరువాలో పెడితే మేము గుండెలో పెడితే వస్తున్నాం నన్నే. ఇది ఎవడెచ్చుకెళ్ళడా? ఇక్కడ ఇస్తున్న డబ్బు బ్యాంకులో పెడితే ఎక్కడ ఎవరు రాడు అక్కడికి. బాగా నాటు మనిషిని అయిపోయినాయి ఏమనుకోకండి. హల్లెలూయా. అంతే పల్లెటూరు ఎలా మాట్లాడతాడా? నాజుగ్గా మాట్లాడగలనా? ఆమేన్, హల్లెలూయా. అమెరికా వాడు నువ్వు మొక్కు పూసుకుంటే ఎలా మాట్లాడితే అలా మాట్లాడతాడు. ఐస్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడు. అందువల్ల ఏమవుతుందంటే అన్ని దిబ్బడైపోతాయటండి వాళ్ళకి. స్పష్టంగా ఈ వాతావరణమే మంచిది అన్నాడు. తెలుసండి, ఈ వాతావరణమే దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎండ దెబ్బ తినున్నావేమో, ఇక ఏమి ఎలాంటి వాతావరణంలో అయినా బతికేస్తావు నువ్వు. అర్థమైందా? ఒకవేళ ఏసీకి అలవాటు పడ్డావా, ఏ వాతావరణం నీకు ఎక్కడికైనా వెళ్తే నీ సంగతి అంతే, అక్కడే పడి చచ్చిపోతావు. అంత డేంజర్ అండి ఇది. బాబు అర్లేదా? ఇప్పుడు అమెరికా వృత్తి ఇక్కడ ఉండలేడు. ఏసీ కారు, ఏసీ రూమ్ ఉండాలి, ఏసీ వాటిలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళి ఏసీ చల్లదనం పెట్టుకుని ఆడికి చల్లదనం కూడా ఉండాలి. సరే, ఇది ఆపేస్తాను. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. సదుపాయాలు కలగజేసేది దేవుడే. నీకు ఏ సదుపాయం అవసరమో ఆ సదుపాయాన్ని దేవుడు కలగజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఫ్యాన్ అవసరం, లైట్ అవసరం, అది సదుపాయం కదా. తీసేసాడు కరెంటు, ఈ జన్మలో రాదని అనుకోగలవా? ఎప్పుడు వస్తుందో నీకు తెలుసా? తెలీదు. ఆయన కృప చొప్పున వస్తుంది, వెళ్తుంది, లేకపోతే నిరంతరం సాగుతుంది. మన జీవనం అవుతుందా? ఎక్కడ ఆగాను, ఎక్కడ చెప్పాను? దేవుడి స్తోత్రములు కలుగును గాక. అది దేవుడు అటండి, ప్రత్యక్షమైంది దేవుడట. అది సహజాతీతమైంది అన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము మానవాతీతులం, దేవుడు సహజాతీతుడు. దేవుడు దేవుడే, కానీ సహజత్వానికి దూరముగా ఉన్నాడు. ఇది ఇక్కడ ఉండడం సహజం.
సహజమునకు అతీతం అంటే ఇది ఇక్కడ లేనప్పుడు ఉందని చెప్పడమే సహజాతీతం. దేవుడు భూమి మీద ఉండడు అనే ఒక అభిప్రాయము ప్రజలకు ఉంది. వారి అభిప్రాయం నుండి ఆయన ఏమవుతాడు? సహజాతీతుడిగా ప్రత్యక్షమయ్యాడు. సహజంగా మనుషులు ఎక్కడ ఉంటారో భూమి మీద, దేవుడు ఎక్కడ ఉంటాడో పైన ఉంటాడు. పైన దేవుడు భూమి మీదకి వస్తే ఎలా ఉంటుంది? జనులు నమ్మనట్లు ఉంటుంది. కానీ నమ్మని దాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? ఆ సహజాతీతమైన దానిని బయలుపరుస్తున్నాడు. అందుకని మనం మానవులమే. ఈ గేటు దాటితే మానవులు ఉంటారు. ఈ గేట్లు ఎవరు ఉన్నారు? మానవాతీతులు ఉన్నారు. మానవాతీతులు అనగా ఏంటి? విశ్వాసం ద్వారా జీవించేవారు. ఇప్పుడు అర్థమైందా? వెండి, బంగారము, డబ్బు, లేకపోతే అది ఇది భూమి, భవనం, వస్తు, వాహనం ద్వారా జీవించేవారు మానవులు. ఆ అట్టి వాటి ద్వారా జీవించని వారు మానవ అతీతులు. మరి వారు దేని ద్వారా జీవిస్తారు? విశ్వాసము. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుంది? నీలో విశ్వాసమును ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు వింటున్న ఈ మాటలు నీలో ఏం చేస్తుంది? మాట్లాడాను బాబు, వినటి వల్ల ఏమొస్తుంది? నువ్వేమింటున్నావో మరి ఏమొస్తుంది? ఏముత్పత్తి అవుద్ది? అది ఏం చేస్తుంది? అదే అదే నిన్ను జీవింప చేస్తుంది. యేసు అలా జీవించాడు. ఆయనకైనా పెద్ద పెద్ద ఎకరాలు ఉన్నాయండి అక్కడ. లేకపోతే ఏ రోజు కోట నుంచి ఏమైనా వస్తుందా? అది ఏమంటారు దాన్ని? బత్యం వస్తుందా? తనతో 12 మంది. ఇప్పుడు అర్థమైందో? నేను నాతో 4. ఇప్పుడు అర్థం చేసుకో. ఆయనకి నాకన్నా ఎక్కువ 12 మంది ఆయనకి. ఇప్పుడు గురువు పోషించాలి శిష్యుని, అంతేనా? కూడ తిప్పుకున్నాను అంటే టీ కాపీలు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏమన్నా ఉండొద్దా? మాట్లాడరావండి. తను బ్రతకాలి 12 మందికే. నువ్వు నమ్మితే 5,000 మందికి. స్త్రీలు ఒక 5,000, పిల్లలు 10,000, లెక్కెత్తి 20,000 మందికి కొండ మీద అలా కూర్చుని పంచిపెట్టమన్నాడు. అర్థమవుతుందా? ఏంటది? సహజాతీతుడు. మిగతా వాళ్ళు ఏమంటున్నారు? కొనుక్కు రావాలి. మన దగ్గర ఉన్న డబ్బులు ఇంతమందికి ఆహారం కొనలేము. 3 చేపలు 2 రొట్టెలు వస్తాయి. ఒకటే మాట్లాడి ఎవరి దగ్గరైనా ఆహారం ఉందేమో అడగమన్నాడు. ఒకసారి ఇమ్మని మళ్ళీ ఇచ్చేద్దాం వాళ్ళ చేపలు, వాళ్ళ రొట్టెలు. ఇప్పుడు అర్థమైందా? సిల్వాన్ దగ్గర ఉన్నాయి. ఎన్ని చేపలు, రొట్టెలు? అవునా? ఒకసారి ఇమ్మను. ఆడ ఇవ్వనంటాడు. ఇస్తే మీరు తినేస్తారు. ఈ 3 రోజులు నేను చాలా పొదుపుగా తింటున్నాను, మిగిలిన ఇంటి కట్టిపోతానని ఇవ్వను అన్నాడు. ఈ పుణ్యం ఉంటుంది. ఎవరా బాబు, అంతేనా? ఇచ్చిన తర్వాత ఏమైంది? 20,000 మంది తిన్నారు. ఎంతమంది తిన్నారు? 5 అనే మాట ఎందుకు వాడాడు? కృపచేతలు జరిగింది అది కార్యం. అందువల్ల 5 అనే మాట వాడాడు అక్కడ. ఆమెను హల్లెలూయా. అక్కడ ఏ కార్యం జరిగింది? సహజాతీతమైంది. మనమైతే కొనుక్కు తినాలి, ఆయనైతే సృష్టించి తింటాడు. ఆకలిస్తే వండికి తినాలి, కొనుక్కు తినకని చెప్పాను మొన్న. ఆకలిస్తే ఏం చేయలే? కొనుక్కు తినకూడదు. కొనుక్కోని గంట లేట్ అయినా పర్లేదు, వండికి తినాలి. ఆ బయట చదువుతూ ఉంటే అందులో పురుగులు, అందులో రకరకాలే. ఒకటి పిల్లలు వచ్చేసింది ఆ బిర్యానీలో, బొద్దింక, బల్లి, హాస్టల్ సింగ్ చెప్పక్కర్లేదు. అక్కడ దోమలు వీటితో పాటు ఈ మంచి లేవు. చూస్తారా? ఈ గురుకుల హాస్టల్స్ అవి ఉన్నాయి కదా, యూనివర్సిటీలో వస్తాయి. ఆ వండి వాళ్ళు 2 సస్పెండ్ చేశారు. అంతే, సస్పెండ్ చేసి ఇంకో చోట పంపుతారు. ఇంకా అంతకుమించి ఏం చేస్తాడా? అందరికీ అశ్రద్ధ. ఇంట్లో అలా చేసుకుంటాడా? ఆడు బొద్దింగేసి వండుకుంటాడా? బల్లేసి వండుకో. మనిషి పిల్లేసి వండుకో. మరి బయటడికి ఏదైనా పెట్టేస్తావు. మీ మధ్యన అక్కడ వేసుకుని తింటాను నేను. అవునా? నేను తినేదే నువ్వు, అది నువ్వు తినేదే నేను తినాలి. అలా పెట్టాలి. దాని నిండా పచ్చిమిరకాయ ముద్ద చేస్తే ఇంటికి వచ్చి ఇవిడికి మోసం. నాకేమో కళ్ళమ్మట, ముక్కమ్మట, నోరమ్మట నీరు. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఎట్ ద డే. దేవుడు నీకు అలాంటిది 1 రోజులు కంటిన్యూగా పెడితే నువ్వేమైపోతావు? 1 రోజులు పెట్టాలి అలాంటి వాడికి. 1 రోజు అయితే నేను ఊరుకోను. మొండోడిని ఇలా పట్టుకుని, యారా ఇక్కడ పొడి చూడండి, ఈవిడైతే ఇక్కడ కొడుతుంది కానీ ఇక్కడ పొడి చూడండి నేను. హల్లెలూయా. ఆడి మాస్టర్ గుడ్డోడు, హిందీ మాస్టర్. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాను పులేడుకు హై స్కూల్కి. ఏమీ కనబడతావు.
ఎంత ఎన్ని దెబ్బలు కొడుతున్నాడో అడిగి తెలదు. ఈ కలర్ చేశాడని చెప్పి ఎవడైనా ఈడని చెప్పి తీసుకెళ్ళి చూపించాడా ఇక్కడ అంతా మాడిపోవాలి. అలా బాధివాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమె హల్లెలూయా. నువ్వు పప్పుసారి వేసి పెట్టు, ఏం నో డౌట్ చేస్తాను. ఆ ఒక ఆమె నా జీవితంలో జరిగింది ఒకటి. భర్త చనిపోయాడు, డబ్బులు బాగా కటికి బేదలు. ఏం చేయను పాస్టర్ గారు? ఏం అన్నం పెట్టలేవు అన్నాను. అన్నం పెట్టే టీ బిస్కెట్ ఇచ్చేయన్నాను. అప్పుడు ముందుగా చెప్పాను ఓ 20 మందికి, టీ బిస్కెట్లు ఉంటాయి తినేళ్ళిపోవాలి, వాడి దగ్గర వండి పెట్టాను కూడా టీ బిస్కెట్లు ఇచ్చాం. అర్థమవుతుందా? నా జీవితంలో ఎన్నడా అలా జరిగిందా? ఎంత లేని ఏం చేస్తారా? ఆమెను హల్లెలూయా. నువ్వు పాస్టర్కి పెట్టలేదు, నువ్వు దేవునికి పెట్టావు. నీకు మతి ఉంటే కదా, నీకు మతి ఉండనిచ్చే కదా. స్నేహితులు నీకు మతి ఉండనిస్తారా? ఉండనెవరు? అందుకే మనకు బంధువులు ఉండాలి, సంఘం ఉండాలి, స్నేహితులు ఉండకూడదా? నీకు లేకపోతే అర్థమవుతుందా? పర్లేదా? నీకోసం ఇప్పుడు ఎక్కువ నేను జాగ్రత్తగా చెప్తాను, లేకపోతే ఇంకా తత్తే దగ్గర ఎగురుతున్నావు. ఇదే దేవునికి స్తోత్రములు కలుగును గాక. కొన్ని వాస్తవాలు వివరించాలి. ప్రవక్త మధ్యలో అసలు వర్తమానం చెప్పడు, పేజీల మధ్య నుంచి వర్తమానం ఉంటుంది. మిగతాదంతా చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అందులో కొంతే చెప్తున్నాను నేను. అవునా? మన 60 నిమిషాల మెసేజ్ మంది. ఎక్కడాగానే చెప్పండి ఒకసారి, మీకు స్తోత్రములు కలుగును గాక. సాతాను చేతిలో ఏముంది? ఏ గ్రంథం ఉంది? ఇంతవరకు విన్నారు. ఏ గ్రంథం ఉంది వాడి చేతిలో? మృతుల గ్రంథం. వాడి దగ్గర ఎవరుంటారు? యేసుక్రీస్తు చేతిలో ఏ గ్రంథం ఉంది? జీవ గ్రంథం. ఆ గ్రంథములో పేరుంటే తప్ప ఈ ప్రత్యక్షత వాక్యాన్ని వినలేవు. అర్థమైందా? వాడు ఆడికో దగ్గర ఆడికో బుక్ ఉంది, ఆడు లెక్క చూసుకుంటాడు. యాలీడు రాలేదు, అవునా? రాలేదంటే చచ్చి ఆడి దగ్గరికి వెళ్ళలేదని, ఆడు వచ్చిన తర్వాత ఈడు వచ్చాడని కింటి ఎట్టేస్తాడు అక్కడ, అవునా? ఆడి దగ్గర ఏముంది? మృతుల గ్రంథం. ఇప్పుడు ఎంతవరకు ఇదివరకు మనం విన్నామే మాట. యేసుక్రీస్తుని ఏ గ్రంథం ఉందే? ఇప్పుడు మన చేతిలో ఏ గ్రంథం ఉంది? పరిశుద్ధ గ్రంథం ఉంది. ఎందుకంటే పరిశుద్ధుడు కావడానికి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఏ దినమునకైనా సరే మీరు పరిశుద్ధులు అవుతారని. అర్థమైందా? ఇవాళ అవ్వకపోవచ్చు, ఈ ఏడాది నువ్వు అవ్వకపోవచ్చు, వచ్చే ఏడాది అయినా సరే మీరు పరిశుద్ధులు అవుతారు. హల్లెలూయా. పరిశుద్ధులతోనే ఉంటారు. చక్కగా ఉంటుంది వర్తమానం. ఎప్పుడు ఇలాగా ఉండాలి. ప్రార్థన చేయండి, ఎక్కువ వాక్యం కోసం ఎక్కువ ప్రార్థన చేయండి. అతను నన్ను వదలలేదు, ఇవాళ ఆదివారం పోనెట్టే అంటే తప్పదు. 30 నిమిషాలు ఎగిరిపోయింది నాకు ఉదయం. రాత్రింబావులు ఇదే పని అన్నాడు. మీ పాస్టర్ గారిది విన్నాను, అది ఏమి నాకు షూట్ అవ్వట్లేదు. ఓకే, ఆ విజయవాడ పిల్ల ఏమంది? మీ చుట్టూ కూర్చుని మీ వాక్యం వినివారు మీరత్నం ధన్యురాలు విజయ, అంజలి, రాణి, రత్నవర్ణిక. మీ చుట్టూ ఉండి మీ వాక్యం, శాపదేశ ప్రాణి సొలొమోను అదే అంది, నీ చుట్టూ కూడి నీ మాటలంటున్న నీ ప్రజలు ధన్యులు అంది. ఏం చెప్పారండి? ఆమెన్. హల్లెలూయా. దేవుని గుణంలో మొదటి ఆలోచన, రెండవది మాట. మొదటిది ఏంటి? గుణములో ఆలోచన. ఆలోచించకుండా నువ్వు మాట్లాడతావా? ఆలోచించిన తర్వాత ఏమొచ్చింది? మాట. వాక్యం. మాట ఏమైంది? వాక్యమైంది. వాక్యం ఏమైంది? ప్రత్యక్షపరచబడింది. ప్రత్యక్షత 5 ఉంటాయి: ఆలోచన, మాట, వాక్యము, ప్రత్యక్షత. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? దేవుని గుణములో మొదటిది ఆలోచన. ఇక్కడ ఉండాలని ఆనాడే నీ కొరకు ఆలోచించాడు. అందుకే నువ్వు జన్మించడానికి ఏర్పాట్లు చేశాడు, నువ్వు జీవించడానికి ఏర్పాట్లు
తన ఎద్దుకు రావడానికి ఏర్పాట్లు చేశాడు. అదేంటది? ఇప్పుడు నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం అదొకటి, నీకు కుమ్మరించబడిన ఆత్మ అదొకటి, ప్రవక్త ద్వారా ఇవ్వబడిన వర్తమానం అదొకటి. వీటి ద్వారా నువ్వే తన దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. వాడు అమెరికా వెళ్ళాలనుకో ఏముండాలి? పాస్పోర్ట్ ఫస్ట్, 2 వీజా అవుద్దా, 3 టిక్కెట్టు. ఎక్కడిస్తాడేంటి? అదేంటిది విమానం ఎక్కడిస్తాడా? ఈ 3 లేకుండా మనం అక్కడికి వెళ్ళగలమా? ఈ 3 లేకుండా మనం ఇతర దేశాలకు వెళ్ళగలమా? భౌతికమైనదే ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. జాషువా గారు అంతేనా? మొట్టమొదట ఆలోచన, అది మాట, అది వాక్యము, అది శరీరము, అది ప్రత్యక్షత. ఇప్పుడు అర్థమవుతుందా? ఇన్ని రీతులుగా ఆదిలోనే కలిగి ఉన్నాడు. వేల సంవత్సరముల క్రితమే తన ఆలోచనలో నిక్షిప్తమైపోయావు. డేటా ఎక్కడికి డిలీట్ కాలేదు. తనలో ఉన్న డేటా ఇక్కడైతే నువ్వు డిలీట్ చేసేస్తావు. ఫోటోల్ని, మెసేజ్ల్ని, నెంబర్లని ఏం చేస్తావు? ఆయనలో ఎవరైనా డిలీట్ చేయగలరా? ఆ సజీవ డేటాని ఎవరైనా డిలీట్ ఎవరికి లేదు. అందుకనే వీడికి మృతుల గ్రంథం ఇచ్చాడు. ఈ గ్రంథంతో నువ్వు, అటు నీ వాళ్ళతో నీవు, నాకు ఒక గ్రంథం ఉంది దాంతో నేను, నా పిల్లలకి ఇవ్వబడిన ఒక గ్రంథం ఉంది ఆ చేతుల్లో ఉంది అది వాళ్ళతో వాళ్ళు. దేని జతపక్షి దాంతో ఉంటుంది. దేని జతపక్షి? ఈ చిన్న పక్షిరాజు దాంతో ఆ పెద్ద పక్షిరాజుతో ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే అది లైన్ వస్తుంది. అది ఈ 5 లైనే కదా. ఈ 5 తిన్నా, ఈ 5 వల్ల ఏమవుతున్నావు నువ్వు? ఆ పెద్ద దాని దగ్గర ఉండాలి వద్దా? ఇప్పుడు నీ తల్లిని నువ్వు ఎందుకు మా అమ్మ నాన్న నువ్వు ఎందుకన్నా? చిన్నతనం నీ తన దగ్గరే. నువ్వు ఆమెకు పుట్టావా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అర్థమవుతుందా? నమ్మకంతోనే అమ్మని పిలుస్తున్నావు, నమ్మకంతోనే నాన్నని పిలుస్తున్నాను. దేంతో పిలుస్తున్నా నీవు? ఆ తల్లి నీకు బోధించింది, నేను నీ తల్లిని, నేను నీ తండ్రిని. దేవుడు కూడా సేమ్ ఫార్ములా, నేను నీ దేవుడను. నమ్మకంతో ఏం చేస్తున్నా? నమ్మి నా మాట ఏనండి అయ్యా. నాలాగా అవ్వాలి మీరు. ఒక్కరిని తయారు చేయలేకపోయినట్టండి నేను. ఒక్కరిని తయారు చేసుకోలేకపోయినండి. ఒకసారి బాధ కలిగితే ఇక్కడే ప్రాణం చేస్తాను. ఒక్క శిష్యుని తయారు చేసి అది బోధింటుంటే వింటే నాకు ఎలా ఉంటుందండి? ఒక మాస్టారు, తనలాంటి మాస్టారు ఒకటి తయారైతే ఆ మాస్టారు ఇక్కడ కూర్చుని ఈడి శిష్యుడు పాఠాలు చెప్తాడు, మాస్టర్కి ఎలా ఉంటుందండి? ఒక్కళ్ళు తయారవ్వలేదండి. నా జాతకం ఏంటో మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళాలి నేను. అసెంబ్లీ దగ్గర పెడుతున్నాడు హస్తరేఖం చూసేవాడు. ఒరే నా జాతకం ఏమన్నా చూడరా. రేఖ జర్రిపోతలేకి వెళ్ళింది అన్నాడు ఒకడిని. ఇలా పాకుండా వెళ్ళిపోయింది. తప్పు. ఎప్పటికైనా తయారవుతారు, అది జరిగి తీరుతుంది కూడా. ఆమె హల్లెలూయా. బోధించాలి, విని నీకు నీవుగా జీవించేయటం కాదు. అర్థమవుతుందా? నువ్వు బోధించాలి. నువ్వు నా కోరిక ఏంటంటే, నాకు నిజంగా కోరుకుంటేదండి 100 సంఘాలు స్థాపించి చచ్చిపోవాలని. ఎన్ని సంఘాలు? 100. అదే కోరిక, పెద్దగా ఏమీ లేదు. నా సంఘాలు కాకుండా నాకు 100 ఉండాలని కోరుకున్నాను. ఇప్పటికీ వదలలేదు ఆ పట్టు. 100 స్థలాలు, 100 మందిరాలు, 100 పాస్టర్లు కొనేటివి ఇచ్చేయడం. చాలామంది నీకే లేదు, అది అదే అవిశ్వాసం. నీకే లేదు అని అనుకో, నీకు ఉంది నాకు ఉంది, మనం అనుకున్నది ఆయన నెరవేర్చి తీరుతాడు. అందుకని ఒక్క శిష్యుడిని 12 మంది శిష్యులే, కానీ ఇవాళ ప్రపంచంలో లక్షలాది మంది శిష్యులు తయారయ్యారు. ఆ శిష్యులు బట్టి తను వచ్చి మళ్ళీ శిష్యుని తయారు చేశాడా? 13వ వాణి చేశాడా? లేకపోతే 12వ వాణి చేశాడా? దానిక కొనుమరుగైపోయాడు. అర్థమైందా? ఆమె హల్లెలూయా. సమస్త జనులను శిష్యులుగా చేయడి. ఏమన్నట్టండి? ఎక్కడ దాకా వచ్చాం చెప్పండి. దేవుని స్తోత్రములు కలుగుగాక. ఆమేన్. అది దేవుడు సహజాతీతమైనది. ఇప్పుడు చెప్తా,
ఇప్పుడు ఆ సహజాతీత దేవుడు అబ్రహాముని కలుసుకున్నాడు. అబ్రహాముని కలుసుకున్న తన జీవితంలో 5 సార్లే. ఇవాళ నన్ను కలుసుకున్నది ఒక 1000-1200 సార్లు, ఎన్ని వేల సంవత్సరాలు ఉంటాయి 30 ఏళ్లలో. ప్రతిరోజు కలుసుకున్నది పని సంవత్సరానికి 300 సార్లు కలుసుకుంటున్నాడు. లెక్కేసుకుంటే నేనే ఒక్కొక్కసారి నీకు వ్యతిరేకంగా ఆలోచించి పాపం చేస్తున్నానేమో ప్రభు అని అడుగుతుంటాను. నేను నువ్వు చేసిన ఉపకారాలు ఏదైనా మర్చిపోతున్నానేమో నేను. ఇప్పుడు అర్థమవుతుందా? అబ్రహాముని కలుసుకున్నది ఎన్నిసార్లు? అబ్రహాముని దేవుడు ఎలా కలుసుకున్నాడు? అబ్రహామునే మెల్కుషెదకు అనగా మాటకు అర్థమంటే యాజకుడు. మెల్కుషెదకు అనగా రెండవది నీతికి రాజు, మూడవది సమాధానమునకు రాజు. 3 టైటిల్స్ ఉన్నాయి. 1 యాజకుడు, 2 నీతి, 3 సమాధానము. చూసారా? ఆ పేరు ఇబ్రి పదం అండి. అది రాత్రికి చెప్పుకున్నాం. ఏమైనా మిగిలితే నేను మాత్రం వదిలిపెట్టను. కూడా అర్థమవుతుందా? అదే పదం. అది ఈ మెల్కుషెదకు అనే మాట ఒకసారి వాడబడిందని చెప్పాడు ప్రవక్త. ఒకవేళ ఇంక మరో చోట ఉందో లేదో నాకు తెలియదు. అర్థమవుతుందా? మెల్కుషెదకు నీవు నిరంతరము యాజకుడు అయి ఉన్నావు. తను యాజకుడిగా మారి తన వారిని ఎలా యాజకుడిగా మారాడో నేను రాత్రికి చూపిస్తాను. ఇప్పుడు అర్థమవుతుందా? పర్లేదా? ఆమె నీతో పాటు నీ బిడ్డ కూడా వింటుంది వాక్యం. నువ్వు ఎంతో అదృష్టవంతురాలు తెలుసండి. వాళ్ళ పిల్లల్ని కంటే వాళ్ళ పిల్లల పేరు పలికారు నోడుతో. వాళ్ళు ఎంత ధన్యులండి. వాళ్ళు మంద ధన్యత కాదండి. నేను చెప్తాను. వాళ్ళు నువ్వు బిడ్డని కంటున్నప్పుడు బిడ్డ పేరు కూడా పలికారు వాళ్ళు. ఓ తల్లి ఏకాబోధని పలికింది. ఏమని పలికింది? ఇంకొకళ్ళు ఇంకో పేరు పలికారు, యాకోబా అని అందంతే. యాకోబు జన్మించాడు. అర్థమవుతుందా? ఇలాగా ప్రసవ వేదనలో పిల్లలకి పేర్లు వాళ్ళే పలికేశారు. నీవు వింటున్నావు, నీతో పాటు మరొకడు ఖచ్చితంగా వింటున్నాడు. ఇప్పుడు ఈ సైన్స్ ఏం చేస్తుంది తెలుసా? మ్యాథమెటిక్స్ బాగా రావాలని మ్యాథమెటిక్స్ టేప్ చేసి గర్భం దగ్గర ఇక్కడ పెడుతున్నారండి. అంటే కడుపులో ఉన్న శిశువు కూడా వేయాలండి. నాకు అర్థం కదా ఈ పాట. ఆడికి ఇంక బయటికి రానివ్వా నువ్వు? అని బయటికి రానివ్వా? ఆడేదో ఎక్కడో యోన ఎక్కడున్నాడో తెలుసా? తల్లి గర్భంలో ఎలా ఉన్నాడో చేప గర్భంలో అలా ఉన్నాడు. చుట్టూ చీకటివి, ఇది ఎంత నాసు, నాకేమీ కనపట్లేదు అన్నాడు యోన. ఆడంతే ఆడికి ఏమైనా కనబడుతుందా? ఆడికి లెక్కలు బోధింతావా? సైన్స్ మీది సైన్స్ తగలయ్యా. ఇది ఎక్కడ సైన్స్ అండి? నాలుగంత లోపం ఉందని అబార్షన్ చేస్తున్నారండి. చాలా బాధగా. భ్రూణహత్య తప్పమ్మా. పుట్టనే ప్రభు సరి చేస్తాడు. పుట్టనే ఓ పిల్ల పాడుతుంది యూట్యూబ్లో. దాన్ని అందంగా ఉండదు, నచ్చిది. అది పైగా ఏళ్ళేమో ఒకలా ఉన్నాయి, మైక్ పట్టుకోలేని స్థితి. ఆ స్థితిలో పాడుతుంది అది. అర్థమైందా? దాని తల్లిదండ్రులు కొంచెం స్థితిపరులయ్యి దాని కడుపులోనే ఇది ఇలాంటిదని చెప్పి సిదిపెడితే ఎలా పాట పాడుతుంది అది? నా మాట అర్థమైందా రాజుగారు? నీతో పాటు నీ బిడ్డ కూడా వింటుంది. ఆమేన్, హల్లెలూయా. నీతో పాటు దేవుడు నీలో ఉంచిన ఆత్మ కూడా ఈ వాక్యం వింటుంది. వినుట వల్ల విశ్వాసం వచ్చును. ఎంగిలక్ష్మి రా, అదిగో అయ్యగారు, ఇదిగో అయ్యగారు. ఉన్న 4 గంటలు పూర్తిగా మీ తలను బట్టి మీరు ఎంతో భయమెత్తుంది. అయ్యగారు ఫోన్ బట్టి మాట్లాడవా, నేను నీళ్ళని మంచిని, నేనేమన్నా మాబోనని చెప్పి ఫోన్ వచ్చింది. మీ తలను బట్టి, మీ వయసుని బట్టి మీతో మాట్లాడడానికి భయమెత్తుంది అని. నీ పేరు ఇది, నీ ఊరు ఇది అని చెప్పాను. అది ఎలాగన్నాడు? అది అంతే, నువ్వు ఇక్కడికి వచ్చాక చెప్తాను అన్నాను. అతని పేరు ఊరు చెప్పాను లేదా? ఎక్కడ ఉంటారంటే వచ్చి చూడమన్నాను. ఎక్కడ ఉంటారంటే ఏసు అదే చెప్పాడు. నేను ఎవరైనా అడిగారు అనుకో, మీరు ఎక్కడ ఉంటారని అంటే వచ్చి చూడమన్నాను. అవునా? మీరు వచ్చి చూడండి, అది నాకు ఎంతో ఇష్టమని చెప్పాను. అప్పుడు నీ ఇల్లుని, నీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని నువ్వు వర్ణించుకో. అర్థమైన వచ్చి చూడమన్నాడు. యేసుని అడిగారు, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నారు. వచ్చి చూడమన్నాడు. ఇల్లుందా, వాకలి, టేకుతో చేసిన ఫర్నిచరు, ఇంకా చాలా ఉన్నాయి చెప్తాను. ఈ ఆటోమేటిక్ ఇవన్నీ మర్చిపోతున్నాను. అవి ఏమైనా ఉన్నాయా? వచ్చి చూడు.
వచ్చి చూస్తే ఆడు ఉండలేడు. అర్థమైందా? యేసుని వచ్చి చూసి ఉంటాడా? మరి అక్కడ ఏమీ లేవు. పోనీ ఇల్లు అయిందా? పోనీ తినడానికి ఒక కంచం ఉందా? తాగడానికి పోనీ మా నాన్నకి కంచం గ్లాస్ ఉంది, ఆడు పెద్ద కంచం కొని ఇచ్చాడు, నేను చిన్న కంచంలో పెట్టిస్తున్నాను. అర్థమైందండి? అదిగా పంచాయన ఉంది, ఆయనకి అదైనా ఉందా? ఎప్పుడైనా మీ ఇల్లు ఎక్కడంటే వచ్చి చూడమనండి, వచ్చి చూసేవాడే నిజంగా నిన్ను ప్రేమిస్తున్నవాడు. ఆమె హల్లెలూయా. మళ్ళీ పక్క వెళ్ళిపోయాను. ఇప్పుడు చెప్పండి, అది దీని నుంచి మళ్ళీ రాత్రికి వెళ్తాను, లేకపోతే ఇది కష్టమవుతుంది. దీన్ని అబ్రాహాముకి ఈ మెల్కీషెదకు ప్రత్యక్షమయ్యాడు. ఆ బల్లేంటి, ఆ రొట్టేంటి, నేను దేవుని దైవచిత్తం అయితే రాత్రికి దీన్ని మనం స్పష్టంగా చూద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఓకే, ఆమేన్.